పట్టణ ప్రాంతాలలో కూడా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ స్వయం సహాయక సంఘాలు అనేటువంటివి ఏంటి, అసలు వీటి యొక్క వర్క్ ఏంటి? ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి అందరూ కూడా కలిసి కూర్చొని కార్యక్రమాలు చేస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఈ స్వయం సహాయక సంఘాలలో గ్రూప్ ఏర్పడడానికి 5 నుంచి 20 మంది సభ్యులు ఉండొచ్చా. వీళ్ళు ఏం చేస్తారు, వారి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో నెలకింతని సేవ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో లైక్ ఆ మహిళా మండలి ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుని ప్రతి ఒక్కరు కూడా నెలకింతని జమ చేసుకుంటారు. సో జమ చేసుకున్న తర్వాత ఆ డబ్బు కూడా బ్యాంకుల్లో జమ చేస్తూ ఉంటారు. సో జమ చేసుకున్న తర్వాత కొంతకాలానికి దానికి వడ్డీ వస్తుందా, ఆ వడ్డీ ప్లస్ అసలు అమౌంట్ని వాళ్ళు పంచుకోవడమో చేస్తారు, లేదా దాన్ని ఇంకా రొటేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. దాంతోపాటు ఈ ఫండ్కి గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎంతైతే మనకి బ్యాంకుల్లో జమ చేసుకుంటారో దానికి అడిషనల్గా బ్యాంకులు లోన్లు ఇస్తూ ఉంటుందండి, సబ్సిడైజ్డ్ లోన్స్ అంటాం. సో ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, చిన్న వాళ్ళు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటమో, లేదా షాపులు పెట్టుకోవటమో, ఇంకేమైనా చిన్న టైలరింగ్ షాపులు పెట్టుకోవటమో చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు అండి. ఈ యొక్క స్వయం సహాయక సంఘాలకి సహాయం చేయడానికి కొన్ని పథకాలు కూడా అమలు చేయబడుతూ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీనదయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ DAY NRLM అని పిలుస్తాం. అండ్ SHG బ్యాంక్, సో SHG బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్, సో SBLP అని అంటాం. అండ్ మిషన్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్, సో MFI అని పిలుస్తామండి. ఓకేనా? సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సహాయపడబోతా ఉన్నాయి.